జ్యోతి దయాకర్ చేతి వృత్తుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు. ఈరోజు జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పల్లెల్లో వాడవాడల్లో జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా చేతి వృత్తుల సమన్వయ కమిటీ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు మా సంఘం ద్వారా అర్పించాము. ఈరోజు పాలక వర్గాలు గుర్తుంటున్నటువంటి విధానాలు ఆయన కోరుకున్న దానికి భిన్నంగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలకి చదువుని విద్యను అందించాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే తన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలే చేత మొట్టమొదటిగా భారతదేశంలో ఒక మహిళా టీచర్గా ఆమెని విద్య నేర్పించాడు. ఆ రోజు మహిళలకే కాదు పురుషులకు కూడా ఆ విద్య నేర్పించినటువంటి మహోన్నతమైనటువంటి గొప్పవారు వారు. విద్య నేర్చుకుంటే దేశం అభివృద్ధి చెందొద్దనేటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని సమస్యలకి పరిష్కారం విద్య జ్ఞానమే అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేసినటువంటి త్యాగాలు. అయితే ఆయన ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకున్న దానికి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటివి రాజకీయ పార్టీలు పాలించేటువంటి పాలకులు వ్యతిరేకంగా దానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సనాతన ధర్మం అనేటువంటి పదవుతో ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ఈరోజు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఇలాంటి మహానుభావుల యొక్క వర్ధంతులు జయంతులు కూడా సక్రమంగా జరపలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు కనీసం ఈ ఏర్పాట్లు కానీ ఇతర జిల్లాల్లో కూడా చాలా అలసత్వం వహించారని, ఈ యొక్క కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించలేదనేటువంటి అపోహలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అనుకుంటా ఉన్నారు. ఇవి రాబోయే రోజుల్లో ఇలాంటి అలసత్వం వహించి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ మహానుభావులు స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ ఈ యొక్క వర్ధంతులు జయంతుల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి చేతి వృత్తులన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఆ చేతి వృత్తుల్లో అధునాతనమైనటువంటి యంత్రాంగాలు తీసుకొచ్చారు. బడా కాంట్రాక్టర్లకి, బడా పెట్టుబడిదారులకి అప్పగించారే కానీ నిజమైనటువంటి చేతి వృత్తిదారుల యొక్క సమస్యల్ని పట్టించుకోకపోవడంతో చేతి వృత్తులన్నీ మూలబడి చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి చేతి వృత్తిదారులందరూ ఈరోజు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చేతి వృత్తిదారుల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించి వారికి సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి నిధిని కేటాయించి ఆ నిధిని వారి కోసమే ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా.